యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్ల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, యెహోవా నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కీర్తనల గ్రంథం 54వ అధ్యాయం 6వ వచనము. దేవుడు మన పట్ల చేసే ప్రతి మేలును బట్టి మనము దేవుని పట్ల కృతజ్ఞులమై ఉండాలి. కృతజ్ఞత కలిగిన వారంటే దేవునికి ఎంతో ఇష్టం. దేవుని పట్ల, ఆయన చేసిన కార్యముల పట్ల కృతజ్ఞత కలిగి ఉండని వారు దేవుని సంతోషపరచలేరు. కృతజ్ఞతతో నిండిన హృదయం అనే మంచి లక్షణం దావీదుకి ఉంది. కృతజ్ఞతే దావీదుని ఉన్నతమైనటువంటి స్థితికి నడిపించింది. ఇది నా వాక్యాన్ని బట్టి, దేవుని పట్ల, ఆయన మన జీవితంలో చేసే ప్రతి మేలును బట్టి ఎల్లప్పుడూ మనము కృతజ్ఞులమై జీవిద్దాం. అట్టి కృపను, ధన్యతను దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. మమ్మలను మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, గడిచిన కాలమంతా మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి, నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి మాకు ఇచ్చిన క్షేమాన్ని బట్టి మేమెల్లప్పుడూ ప్రభువా నిన్ను ఆరాధిస్తూ సేవించేవారిగా ఉండేటువంటి కృతజ్ఞత మనస్సును మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.